హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సూర్య భగవాను గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. సూర్యుని ప్రతిమ శాస్త్రం తరచుగా 7 సంఖ్యలో 7 రంగులు కనిపించే కాంతిని మరియు వారంలోని 7 రోజులను సూచించే రథంపై స్వారీ చేస్తున్నట్లు చిత్రీకరించబడింది. మధ్యయుగ కాలంలో సూర్యుడిని పగటిపూట బ్రహ్మతో, మధ్యాహ్నం శివునితో మరియు సాయంత్రం విష్ణువుతో కలిసి పూజించారు. కొన్ని పురాతన గ్రంథాలు మరియు కళాశాలలలో సూర్యుడిని ఇంద్రుడు, గజేశుడు మరియు ఇతరులతో సమకాలించారు. సూర్యుడిని ఒక దేవతగా బౌద్ధమతం మరియు జైన మతం యొక్క కళలు మరియు సాహిత్యంలో కూడా చూడవచ్చు. సూర్యుడిని సుగ్రీవుడు మరియు కర్ణుడు తండ్రిగా కూడా పరిగణిస్తారు. వారు వరుసగా 2 హిందూ ఇతిహాసాల్లో రామాయణం మరియు మహాభారతంలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తారు. సూర్యుడు మహాభారతం మరియు రామాయణ పాత్రలు పూజించబడే ప్రాథమిక దేవుడు. సూర్యుడు చక్రంతో చిత్రీకరించబడ్డాడు. దీనిని ధర్మచక్రం అని కూడా అర్థం చేసుకోవచ్చు. సూర్యుడు హిందూ జ్యోతిష్య శాస్త్రంలో 12 నక్షత్రాలలో ఒకటైన సింహంకు అధిపతి. సూర్యుడు లేదా రవి హిందూ క్యాలెండర్లో రవివార లేదా ఆదివారం యొక్క ఆధారం. సూర్యుడిని గౌరవించే ప్రధాన పండుగలు మరియు తీర్థయాత్రలలో మకర సంక్రాంతి, పొంగల్, సాంబదశమి, రథసప్తమి, ఛత్ పూజ మరియు కుంభమేళా ఉన్నాయి. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ మరియు ఒడిశా వంటి భారతీయ రాష్ట్రాలలో కనిపించే సౌర మరియు స్మార సంప్రదాయాల్లో